నేను మీ జాలబ్జిత్ దేవుని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కై-స్క్వేర్ టెస్ట్ గురించి తెలుసుకుందాము. కై-స్క్వేర్ టెస్ట్ అనేది ఎలా వచ్చినది, దాని యొక్క ఉపయోగాలు, దాని యొక్క లక్షణాలు ఏమిటి, తర్వాత ఒక సమ్ చూద్దాం. మనం ఫస్ట్ కై-స్క్వేర్ టెస్ట్ ఎలా ఆవిర్భవించింది, ఎలా వచ్చింది అనేది దాన్ని చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ చూద్దాం మనం. కై-స్క్వేర్ టెస్ట్ పారామెట్రిక్ టెస్ట్ అంటాము, చూద్దాము. తర్వాత నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటే ఏంటి చూద్దాం. పరిమితీయ పరీక్షలు, అపరిమితీయ పరీక్షలు. పరిమితీయ పరీక్షలు అనేవి ఎలా ఉన్నాయో చూసినప్పుడు మనం సామాన్యంగా పరిమితీయ విలువలు తెలియవు. ఏముందంటే మనకి సామాన్యంగా పరిమితీయ విలువలు అనేవి తెలియవు. కానీ ప్రతిరూపాల విలువల ఆధారంగా అంటే ఏంది, శాంప్లింగ్ వాల్యూ ఆధారంగా ఈ పరిమితీయాలను తెలుసుకుంటూ ఉంటాము ఏంటి. అయితే ఈ పరిమితీయాలు ఎలా తీసుకున్నాం మళ్ళీ ఒకసారి చూడండి. ప్రతిరూపాల విలువ ఆధారంగా పరిమితీయాల అంచనాలను కనుగొనవచ్చు. ప్రతిరూపాల విలువల ఆధారంగా ఏం చేయొచ్చు, వాటిని ఎస్టిమేట్ చేయొచ్చు, అంచనాలను ఎస్టిమేట్ అనేది చేయవచ్చు. అయితే ఈ పరిమితీయ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే జనాభా లేదా సమిష్టి యొక్క జనాభా పాపులేషన్ ఆర్ టోటల్ సమిష్టి యొక్క స్థిరరాశులనే ఏమంటే ఇక్కడ పారామెట్రిక్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. జనాభా లేదా సమిష్టి స్థిరరాశులనే ఏమంటాము, పారామెట్రిక్ టెస్ట్ అని చెప్పేసి అంటాము. ఉదాహరణకు వచ్చేసి సమిష్టి అంక మధ్యమం మరియు క్రమ విచలనాలను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ పారామెట్రిక్ టెస్ట్లో మనకు కై-స్క్వేర్ అనే పదం వినిపించిందా? లేదు. కాబట్టి ఏం చేద్దాం, ఇప్పుడు మనం నాన్ పారామెట్రిక్ టెస్ట్ చూద్దాం. నాన్ పారామెట్రిక్ టెస్ట్ చూడండి. ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటే దీన్ని 19th సెంచరీలో 19వ శతాబ్దంలో దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది. అంటే 1945 తర్వాత ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్లను ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా అవి పాపులర్ అయి హ్యూమన్ సైన్సెస్ పైన ఎక్కువగా దీన్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏం తెలియజేస్తుంది అంటే ఇది ఇక్కడ మనకి సోషలాజికల్ మరియు సైకలాజికల్ యొక్క రీసెర్చ్లో నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనేవి ఉపయోగిస్తూ ఉన్నాం. నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనేది పరిమితీయ పరీక్షలకు అంటే పారామెట్రిక్ టెస్ట్కు ప్రత్యామ్నాయంగా సబ్స్టిట్యూట్గా దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఎలా ఉపయోగిస్తాము, నల్ హైపోథిసిస్ని ఉపయోగిస్తానికి తెలుసుకోవడానికి నాన్ పారామెట్రిక్ టెస్ట్ని ఉపయోగిస్తాము. శూన్య పరికల్పనలను యొక్క విలువలను తెలుసుకోవడానికి ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్లను ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకేం చేస్తాం మనం, ఈ నాన్ పారామెట్రిక్ టెస్ట్లోనే ఒక పార్టీ మనకి ఏమవుతుంది, కై-స్క్వేర్ టెస్ట్ అని చెప్పేసి చెప్తాము. ఇప్పుడు కై-స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి చూద్దాము. ఓకే అండి. కై-స్క్వేర్ అనేది ఎలా ఆవిర్భవించింది చూద్దాం మనం. అపరిమితీయ పరీక్షలలో నాన్ పారామెట్రిక్ టెస్ట్లో కై-స్క్వేర్ పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది. దీని గురించి కార్ల్ పియర్సన్ 1900లోనే దీన్ని ఉపయోగించడం అనేది లేదా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ కై-స్క్వేర్ ఈ కై అనేటువంటి ఈ లెటర్ మనకి గ్రీక్ లెటర్ నుంచి తీసుకురావడం జరిగింది, గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఏంటి కై అంటే, ఇక్కడ మనం కై అంటాము, ఇంగ్లీష్లో వచ్చేసాం చి అంటాము కదా, అట్లా కాదు, ఇది కై అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ కై-స్క్వేర్ ఏదైతే ఉందో, కై సింబల్ ఏదైతే ఉందో
దీన్ని ఏమన్నా మనం ఇట్లా మనం ఎక్స్లా కొంచెం సాగదీసి రాస్తాం దీన్ని. ఓకే అండి. కాబట్టి కై స్క్వేర్ సింబల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ అండ్ ది డిస్ట్రిబ్యూషన్. దేని గురించి తెలియజేస్తుంది? ఇది పంపిణీని గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి కై స్క్వేర్ టెస్ట్ అనేది ఏం తెలియజేస్తుందంటే, కై స్క్వేర్ టెస్ట్ అనేది ఏం తెలియజేస్తుందంటే పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ లేదా సైద్ధాంతిక లేదా గణిత పంపిణీల గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఏమన్నా ఇక్కడ మనం సైద్ధాంతిక లేదా ఏం చెప్తున్నాం ఇక్కడ మనం పంపిణీ అనేది గణిత సంబంధమైన పంపిణీల గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఇది గణాంక పనిలో ఇది గణాంక పనిలో విస్తృత ఆవర్తనాన్ని కలిగి ఉంటుంది. విస్తృత ఆవర్తనాన్ని కలిగి ఉంటుంది. గణాంక పనిలో విస్తృత ఆవర్తనాన్ని కలిగి ఉంటుంది. ఏంటండి? కై స్క్వేర్ టెస్ట్ అనేది. ఈ కై స్క్వేర్ పరీక్ష అనువర్తనాలు ఎలా ఉన్నాయి అనే వాటిని మనం చూసుకుంటే ముందుగా ఏం చేద్దాము, కై స్క్వేర్ అంటే ఏమిటి ఒక డెఫినేషన్ చూద్దాం. కై స్క్వేర్ అనేది ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. కై స్క్వేర్ అనేది ఎలా ఎవరు ప్రవేశపెట్టారు మనకి? దీన్ని మొట్టమొదటిసారిగా కార్ల్ పియర్సన్ 1900లో తీసుకోవడం అనేది జరిగింది. కై స్క్వేర్ అనేది కై అనేది నుంచి వచ్చి మనకి గ్రీక్ లెటర్ నుంచి తీసుకున్నాం. కై అనేది ఏం చెప్పాం మనం? డిస్ట్రిబ్యూషన్, పంపిణీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కై స్క్వేర్ యొక్క ఏం చేద్దాం మనం? నిర్వచనం లేదా డెఫినేషన్ అనేది చూద్దాం. ఏం తీసుకుంటుంది ఇక్కడ? కై స్క్వేర్ అనేది పౌనపున్యాలు, ప్రేక్షిత పౌనపున్యాలు, ప్రేక్షిత పౌనపున్యాలు, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీస్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ, అంచనా పౌనపున్యాలు, అంచనా పౌనపున్యాలు. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఏంది ఇక్కడ? ప్రేక్షిత పౌనపున్యాలు మరియు అంచనా పౌనపున్యాలు, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేసేది కై స్క్వేర్ టెస్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటాము. ఈ కై స్క్వేర్ టెస్ట్ ఎలా ఉంది మనకి? ఇక్కడ ప్రేరితమైనటువంటి పౌనపున్యాలు తీసుకొని తర్వాత ఏం చేస్తున్నాము? వాటిని ఆధారం చేసుకొని ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించినటువంటి వాటి ద్వారా కూడా ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేసేది ఇక్కడ కై స్క్వేర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాము. అదేవిధంగా కై స్క్వేర్ యొక్క ఉపయోగాలు ఎలా ఉన్నాయి, ఫార్ములా ఏంటో చూసినప్పుడు మనం చూస్తున్నట్లయితే కై స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ observed frequencies minus expected frequencies whole square by expected ఫ్రీక్వెన్సీస్. ఇది సూత్రం తీసుకున్నట్టయితే కై స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ అని చెప్పేసి దీన్ని ఫార్ములా రూపంలో తీసుకుంటాము. అయితే మరి ఏం తెలియజేస్తున్నాయి వీటి గురించి అంటే చూద్దాం మనం. వేర్ ఇక్కడ ఏం తెలియజేస్తున్నాయి చూస్తాం మనం. O refers to the observed frequency. Observed frequencies. Next, E refers to ఏం చెప్తుందండి? the expected ఫ్రీక్వెన్సీస్ గురించి తెలియజేస్తూ ఉంటుంది. అండ్ సమ్మేషన్ అంటే మీకు తెలుసు కదా, సమ్ ఆఫ్ ద టోటల్ మొత్తాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ మీద ఫార్ములా రాసుకున్నాం కదా మనం.
ప్రేక్షితమైన పౌనపున్యాలు. ఏమి ఎక్స్పెక్టెడ్ అంటే ఏం చెప్తున్నది, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి, ఏం తీసుకున్నాము, అంచనా ఫ్రీక్వెన్సీస్. ఏమి ఈ రెండింటిని ఏం చేస్తున్నాము, తీసేసి దాన్ని హోల్ స్క్వేర్ చేసి బై ఏం చేస్తున్నాం, మళ్ళీ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ తోటి ఫ్రీక్వెన్సీస్ తోటి మనం బై చేసినట్టయితే వచ్చేది మనకి కై స్క్వేర్ వాల్యూస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ కై స్క్వేర్ పరీక్షలో ఏమున్నాయి వాటి మనలో కొన్ని పరీక్షలలో ఏమని చెప్పుకున్నాం మనం, అపరిమితీయ పరీక్షలలో కై స్క్వేర్ పరీక్ష అనేది ఏం చెప్పాము, చాలా ముఖ్యమైనటువంటి పరీక్ష. కై స్క్వేర్ పరీక్ష ఏమన్నాము, అపరిమిత నాన్ పారామెట్రిక్ టెస్ట్లలోని ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే మనకి కై స్క్వేర్ టెస్ట్. తర్వాత కై స్క్వేర్ టెస్ట్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నాము, అన్ని శాస్త్రాలు అంటే ఏంది, సోషల్ సైన్సెస్లో, సోషల్ సైన్సెస్ తర్వాత బోటనీ, జువాలజీ, సాంఘిక శాస్త్రము, తర్వాత వృక్ష శాస్త్రము మరియు జంతు శాస్త్రము మొదలైన శాస్త్రాలలోని దత్తాంశాలను వివరించడంలో కై స్క్వేర్ టెస్ట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఏమంటున్నామండి ఇక్కడ, సోషల్ సైన్సెస్ మరియు బోటనీ అండ్ జువాలజీ వంటి వాటిల్లోని ఏం చేస్తున్నాం, ఇక్కడ టేబుల్ దత్తాంశం అంటే ఇంకా టేబుల్స్ని మనం ఎనాలిసిస్ చేసేటప్పుడు కై స్క్వేర్ టెస్ట్ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే వచ్చేసి కై స్క్వేర్ టెస్ట్ యొక్క ఉపయోగాలు అనేకమని చెప్పొచ్చు. కై స్క్వేర్ యొక్క ఉపయోగాలు ఏం చెప్తాము, అనేకం, ఒకటే కాదు, ఈ మూడింటితో కాదు, అనేక వాటిలలో కూడా కై స్క్వేర్ టెస్ట్ యొక్క ఉపయోగాలు ఉన్నాయని చెప్పడం అనేది జరుగుతుంది. కై స్క్వేర్ టెస్ట్ అనేది మిక్కిలి ఆమోదయోగ్యమైనది. కై స్క్వేర్ టెస్ట్ అనేది ఏమంటుంది మనకి, మిక్కిలి ఆమోదయోగ్యమైనది మరియు ఏం చేస్తాం, తేలికైనది, ఎక్కువగా వాడుకలో ఉన్నది. తేలికైనది మరియు ఎక్కువ ఏం చేస్తున్నాము, వాడుకలో ఉన్నదని చెప్పేసి కూడా చెప్తా ఉంటాము. కాబట్టి ఏంటి, ఈ విధంగా కై స్క్వేర్ టెస్ట్లో మనం చూస్తూ ఉన్నట్లయితే జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి అప్లికేషన్స్ ఆఫ్ కై స్క్వేర్ టెస్ట్, అప్లికేషన్స్ ఆఫ్ కై స్క్వేర్ టెస్ట్, అప్లికేషన్స్ ఆఫ్ కై స్క్వేర్ టెస్ట్ అంటే ఏంటి, కై స్క్వేర్ టెస్ట్ యొక్క అనువర్తనాలు ఎలా ఉన్నాయి అనే వాటి చూసినప్పుడు ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ 4 తీసుకున్నాము. వాటిలో ఫస్ట్ కై స్క్వేర్ టెస్ట్ యాజ్ ఏ టెస్ట్ ఆఫ్ ఏ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఏం చెప్తున్నది, గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఫస్ట్ మనకి ఆ టెస్ట్ ఏం తెలియజేస్తుందంటే సంధాన యోగిత పరీక్షలను గురించి కై స్క్వేర్ టెస్ట్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం అప్లై చేసినప్పుడు ఏమన్నా, గుడ్నెస్ ఆఫ్ ఫిట్, ఏంటి ఫిట్ అవుతుందా లేదా. ఉదాహరణ చూడండి, మనకి ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళాము, లేదంటే ఒక పోలీస్ సెలక్షన్కి వెళ్ళాము, ఏం చేస్తారు, ఫస్ట్ ఫిట్నెస్ టెస్ట్ అని చెప్పేసి అవి చేసిన తర్వాత ఫైనల్గా టెస్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఏమవుతుంది మనకి, గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అనేది ఉందా లేదా అనేది సంధాన యోగ్యతంగా ఉన్నదా, సంధాన యోగ్యత పరీక్ష టెస్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అనేది ఏంటి, కై స్క్వేర్ టెస్ట్ యాజ్ ఏ టెస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఏం తెలియజేస్తుంది, ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ తెలియజేస్తూ ఉంటుంది. ఏంది ఇక్కడ, స్వతంత్రియమైనటువంటి గుణాంకాన్ని పరీక్షించడానికి ఈ కై స్క్వేర్ టెస్ట్ని ఉపయోగించుకోవడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కై స్క్వేర్ టెస్ట్ యాజ్ ఏ టెస్ట్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ లింకేజెస్ లేదా లింకేజ్, డిటెక్షన్ ఆఫ్ లింకేజ్ ఏం తెలియజేస్తుంది, అనుసంధానం యొక్క గుర్తింపులను పరీక్షించడానికి. ఇక్కడ ఏం చేస్తాం, మనం అనుసంధానం చేస్తున్నాం. ఇక్కడ మూడోది మనకి థర్డ్ వన్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ డిటెక్షన్ ఆఫ్ లింకేజెస్, ఏంది అనుసంధానం యొక్క గుర్తింపులను పరీక్షించడానికి కూడా దీన్ని కై స్క్వేర్ టెస్ట్ని మనం అప్లికేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లాస్ట్గా వచ్చేసి మనకి కై స్క్వేర్ టెస్ట్ యాజ్ ఏ టెస్ట్ ఆఫ్ హోమోజెనిటీ. ఏం చేస్తుంది ఇక్కడ, హోమోజెనిటీ అంటే ఇక్కడ మనకి సజాతీయాన్ని లేదా ఒకే సమానత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ఏం చేస్తాము, కై స్క్వేర్ టెస్ట్ని అప్లికేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ ఆధారంగా ఏం చేస్తాము, కై స్క్వేర్ టెస్ట్ని అప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ యూసెస్ ఆఫ్ కై స్క్వేర్ టెస్ట్, దాని యొక్క ఉపయోగాలు ఏమిటి, ఎలా ఉన్నాయో చూద్దాం. టెస్ట్ ఉపయోగాలు, కై స్క్వేర్ టెస్ట్ యొక్క ఉపయోగాలు, యూజెస్ ఆఫ్ కై స్క్వేర్ టెస్ట్. వాటిలో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే టెస్టింగ్ ఆఫ్
పాపులేషన్ వేరియన్స్. టెస్టింగ్ ఆఫ్ పాపులేషన్ వేరియన్స్ జనాభా విస్తృతిని నిర్ణయించేటటువంటి పరీక్ష లేదా పరీక్షలు. ఓకండి, నేను తీసుకున్న అక్కడ జనాభా యొక్క విస్తృతిని నిర్ణయించేటటువంటి పరీక్షల్లో ఏంటి, ప్రతిచయన విభజనమునందు విలువలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో, ప్రతిచయన విలువలందు విభజనలో ఇక విలువలు అనేవి ఏ విధంగా విస్తరించి ఉన్నాయో తెలియజేసే దానిని జనాభా విస్తృతి పరీక్ష అని అంటాము. మరొకసారి చూడండి, ఏం చెప్తున్నాము, ప్రతిచయనం తీసుకున్న విభజనం నందు విలువలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో, విలువలు అనేవి ఏ విధంగా విస్తరించి ఉన్నాయో నిర్ణయించే దానిని జనాభా విస్తృతి పరీక్ష అని అంటాము. ఈ జనాభా విస్తృతి పరీక్షలో మనకి ఇక ప్రధానంగా రెండింటి గురించి తెలుసుకోవాలి. ఒకటి ఏంటది, నల్ హైపోథిసిస్, దీన్ని ఏమన్నాము, శూన్య పరికల్పన. దీన్ని మనం శూన్య పరికల్పన H0 తోని పిలుస్తూ ఉంటాము, H0 అంటాము. ఓకే అండి. నెక్స్ట్ ఏంటేమో ఆల్టర్నేటివ్ హైపోథిసిస్, ప్రత్యామ్నాయ ఏంటి ఇక్కడ పరికల్పన దీని H0 అంటాము. ఏమి తర్వాత తినేమన్నాము H1 అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ శూన్య పరికల్పన అనేది ఎలా ఉండాలి, మనకి సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా నాట్ స్క్వేర్ లా ఉండాలి. ఓకే అండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అనేది సిగ్మా స్క్వేర్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ లా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే జనాభా విస్తృతి పరీక్షని నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ప్రతిచయనంగా తీసుకున్న విభజన యందు ప్రతిచయనంగా తీసుకున్నటువంటి విలువల యందు ఏమన్నా విలువలు ఏ విధంగా నిర్ణయించటమైనదో దానిని జనాభా విస్తృతి పరీక్ష అని చెప్పేసి అంటాం. ఈ జనాభా విస్తృతి పరీక్షలో మనం ఏం తీసుకోవచ్చు, ఇంకా ఏమి నల్ హైపోథిసిస్ తీసుకున్నాము, దాన్ని H0 తో సూచిస్తున్నాము. తర్వాత ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ తీసుకున్నాం, H1 గా తీసుకున్నాము. దానికి వచ్చేసి ఫార్ములా వచ్చేసి సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు సిగ్మా నాట్ స్క్వేర్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఈక్వల్స్ టు H1 ఈక్వల్స్ టు ఏంది ఇక్కడ ఏమి సిగ్మా స్క్వేర్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ఏమి సిగ్మా 0 స్క్వేర్ అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెస్ట్ ఆఫ్ గుడ్నెస్ ఫిట్. నెక్స్ట్ ఏం తీసుకున్నామండి, టెస్ట్ ఆఫ్ గుడ్నెస్ ఫిట్. ఈ టెస్ట్ ఆఫ్ గుడ్నెస్ ఫిట్ లో మనం ఏం చూస్తాము అంటే ఇక్కడ chi-square పరీక్షను ఉపయోగించి ఇచ్చినటువంటి ప్రేక్షితాలు లేదా అబ్జర్వేషన్స్ ని ఏం చేస్తున్నాము, ఇక్కడ దత్తాంశంకు ఏం చేస్తాము, బైనామినల్ ద్విపద, పాయిజన్, నార్మల్ మొదలైన వాటి విభజనలో దేనినైనా అనుసంధానం చేయవచ్చు. నేనండి మరొకసారి చూడండి, chi-square పరీక్షను ఉపయోగించి ఏం చేస్తున్నాం, మనం ఇచ్చినటువంటి ప్రేక్షితాలు అంటే ఇక్కడ అబ్జర్వేషన్స్ లోని దత్తాంశానికి ఏం మారుస్తున్నాము, బైనామినల్ ద్విపద సిద్ధాంతాన్ని, తర్వాత పాయిజన్ విభజనను, తర్వాత నార్మల్ అంటే సామాన్యమైనటువంటి విభజనలను ఉపయోగించుకొని గుడ్నెస్ ఆఫ్ ఫిట్ ను మనం పరీక్షించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విభజనలో దేనినైనా అనుసంధానం చేసి దాన్ని తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే ఇండిపెండెన్స్. టెస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏం తెలియజేస్తుంది మనకి, ఇక్కడ స్వతంత్రీయ పరీక్షలను గురించి తెలియజేస్తా ఉన్నాం. ఏంటి స్వతంత్రీయ పరీక్షలు, దత్తాంశమును 2 గుణాలుగా విభజించాల. టేబుల్ ఏం చేస్తున్నామని, ఇక్కడ టేబుల్ వచ్చినటువంటి దత్తాంశాన్ని మనకి ఏం చేస్తున్నాము, 2 parts గా మనం విభజించడం అనేది జరుగుతూ ఉంది. 2 వర్గాలుగా విభజిస్తే దాన్ని ఏమంటామంటే ద్విమార్గ
వర్గీకరణ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాము? ఇచ్చినటువంటి దత్తాంశాన్ని 2 భాగాలుగా విభజించినట్లయితే దాన్ని ఏమన్నా మనం ఇక్కడ ద్విమార్గ వర్గీకరణ అని చెప్పేసి అంటాము. ఈ ద్విమార్గ వర్గీకరణలో chi-square పరీక్షను ఉపయోగించి ఇటువంటి 2 గుణాల మధ్య సహచారం ఏ విధంగా ఉన్నదో తెలియజేయడం కోసమే ఇండిపెండెన్స్ దీని ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇచ్చిన దత్తాంశాన్ని ఏం చేసాము, ఇక్కడ 2 పార్ట్స్గా విభజించాము. 2 పార్ట్స్గా విభజించాము కాబట్టి దీన్ని ఏమన్నాము? ద్విమార్గ వర్గీకరణ అని చెప్పేసి అన్నాము. ఈ chi-square టెస్ట్ని ఉపయోగించి ఇటువంటి 2 గుణాల మధ్య ఏం చేస్తున్నాము అండి, 2 గుణాల మధ్య సహచర్యం అనేది ఎలా ఉన్నది, సహచర్యం అనేది ఎలా ఉన్నదో తెలుసుకోవడం కోసమే ఈ chi-square టెస్ట్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఇప్పుడు తరగతిలో శిక్షణ పొందినటువంటి వారు, తర్వాత ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారు ఏం తీసుకున్నాం, శిక్షణ తరగతులకు ఉత్తీర్ణ పొందినటువంటి వారికి ఏం తీసుకున్నాము, ఇక్కడ శిక్షణ తరగతులు తర్వాత ఉత్తీర్ణం పొందినటువంటి వారు. శిక్షణ తరగతులు అంటే ఏంది, మనం ఇప్పుడు ఒక స్టూడెంట్స్ని కూర్చోబెట్టి శిక్షణ ఇస్తూ ఉన్నాం, ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ఇచ్చిన తర్వాత వారిలో నుంచి ఎంతమంది మనకి పాస్ అయ్యారు అంటే ఉత్తీర్ణ సాధించారు అనేది, అంటే ఇక్కడ ఏమైతే ఇక్కడ ఉన్నటువంటి దత్తాంశాన్ని ఏం చేసాం, ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. కాబట్టి ఈ డివిజన్ చేసినటువంటి రెండిట్లో నుంచి chi-square మనం సాధించడానికి ఉపయోగించేదే మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ ఏం చేస్తున్నాము, స్వతంత్రీయ పరీక్ష అని చెప్పేసి అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? అయితే దీన్ని మనం ఇంకా కూడా చెప్పవచ్చు అండి. ఇంకేం చెప్తాము, ఈ స్వతంత్రీయ పరీక్షలో మనకి ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా చూడండి, ఇక్కడ నల్ హైపోథిసిస్ అని మరియు ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఉన్నాయి కదా. ఈ రెండింటిని మళ్ళీ ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ H0 అంటే ఏమనుకోవాలి ఫ్రెండ్స్, నల్ హైపోథసిస్. ఏమని ఇక్కడ శూన్య పరికల్పన. ఏంటి H0 అంటే ఏంటి, శూన్య పరికల్పన. శూన్య పరికల్పన ఎలా ఉంటుంది, గుణాల మధ్య సహచర్యం అనేది ఎలా ఉండాలి, మనకి గుణాల మధ్య సహచర్యము లేదు అంటే ఇక్కడ ఏమంటాము, అవి స్వతంత్రాలు. లేదు అంటే ఏమంటాం, కానీ అవి స్వతంత్రాలని చెప్పేసి చెప్తా ఉంటాము. ఏది H0 నల్ హైపోథిసిస్లో మనం ఫస్ట్ 1 చేసుకోవాలి. తర్వాత ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1 ఈక్వల్స్ టు ఏం చేయాలా, H0 నిజము. H0 ఏం చేయాలా, నిజం, ఇట్స్ ట్రూ, కాదు అని చెప్పేసి చెప్పాలి. ఇది నిజం కాదు అని చెప్పేసి ఏం చేసావు, ఆల్టర్నేటివ్. అక్కడ ఏం చెప్తున్నావు అంటే H0 శూన్య పరికల్పన అంటే ఏంటంటే, మీకు ఒక మాట ఇస్తాను, నెక్స్ట్ క్లాస్ వివరంగా చూద్దాము. శూన్య పరికల్పన అంటే తిరస్కరించడం. ఇప్పుడు మనం ఇచ్చామనుకోండి, ఏమంటాం, వద్దు అంటే ఏమన్నట్టు దాన్ని తిరస్కరించినట్టే కదా. అలాగే ఆల్టర్నేటివ్ అంటే ఏంది, దానికి ఆల్టర్నేటివ్గా వచ్చేది ఏం చేస్తాము, ఆ తిరస్కరణలో ఎందుకు తిరస్కరించింది ఏంటనే చూడటం కోసమే H1ని ఏం చేస్తాము, ఇది నిజము కాదు అంటే నల్ హైపోథిసిస్లో ఇచ్చినటువంటి తిరస్కరణ అనేది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్కి వచ్చే వరకు ఇది నిజము కాదు అని చెప్పేసి చెప్తా ఉంటాము. ఈ యూజెస్ ఆఫ్ chi-square టెస్ట్లో ఉన్నటువంటి పాపులేషన్ వేరియన్సెస్, తర్వాత గుడ్నెస్ ఆఫ్ ఫిట్, తర్వాత ఇండిపెండెన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని ఉపయోగించి chi-square టెస్ట్లో మనం ఏం తీసుకున్నాము, బైనామినల్ థియరీ ద్వారా చేయొచ్చు, తర్వాత పాయిజన్ థియరీ ద్వారా చేయొచ్చు, తర్వాత వచ్చేసి నార్మల్ సామాన్య విభజన ద్వారా కూడా chi-square టెస్ట్ని మనం పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ మూడింట్లలో మనం ఏదైనా ఒక దాన్ని తీసుకొని chi-square టెస్ట్కి ఏం చేస్తాము, ఒక సమ్ చూద్దాం మనం. ఓకే, అయితే యాంటీ మలేరియా క్యాంపెయినింగ్ చేస్తే ఇక్కడ మనకి టోటల్గా ఉన్నటువంటి పాపులేషన్లో 3248లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 1812. దీన్ని మనం ఏం చేద్దాం, chi-square టెస్ట్ ద్వారా నెంబర్ ఆఫ్ ఫీవర్ కేసెస్ ఎన్ని ఉన్నాయో చూడాలి. దీంట్లో ఉన్నటువంటి మలేరియా ఫీవర్ ఎంతమందికి వచ్చింది చూసినప్పుడు ఏంది, దాని మొత్తం టేబుల్ ఇచ్చారు, ట్రీట్మెంట్, ఫీవర్, నో ఫీవర్, టోటల్. ఓకే అండి, క్వెయిన్, నాన్ క్వెయిన్స్ అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫీవర్ ఎంతమందికి వచ్చింది, ఎన్ని మంది రాలేదు, ఏందని టోటల్ అంటే పరిశీలించాం. ఇప్పుడు మనం
దీన్ని మనం ఇక్కడ ఏం చేద్దామంటే సాధనలోకి వచ్చినట్టయితే సొల్యూషన్ చేసినట్టయితే లెట్ us టేక్ ద హైపోథిసిస్ దట్ ట్వైన్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ చెకింగ్ ఏ మలేరియా అప్లయింగ్ chi-square టెస్ట్ మనం నాట్ ఎఫెక్టెడ్ ఎంతమంది ఉన్నారో చూద్దాం అన్నమాట. ఎక్స్పెక్టింగ్ ఆఫ్ A into B, expecting of A into B equals to A into B by N, A into B by N. చూద్దాం మనం ఏ అంటే ఏంటంటే మనకి ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఇక్కడ టోటల్గా మనం పరిశీలించినట్లయితే ఈ సమ్లోని ఫస్ట్ రోలోని టోటల్ ఏ ఇంటూ ఫస్ట్ కాలంలోని టోటల్ ఏ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్ని టోటల్ చేస్తాం. చూడండి ఇక్కడ ఏంటంత అన్నాం ఇక్కడ ఏమి ఏ ఈక్వల్స్ 240 ఇంటూ నెక్స్ట్ ఫస్ట్ రో అయిపోయింది కదా ఫస్ట్ కాలంలోని టోటల్ ఎంత ఇక్కడ 812 బై ఏమి టోటల్ ఈ టేబుల్లోకి ఉన్నటువంటి 3248 మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందండి 60 వచ్చింది. ఓకేనండి. కాబట్టి దీన్ని ఏం చేస్తాం వీటన్నిటి ఇలా చేస్తే ఈ అన్నిటికి కూడా వాల్యూస్ కనుక్కొని కింద చేద్దాం. ది టోటల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రీక్వెన్సీ షెల్ బి గివెన్ టేబుల్. ఏమకండి వీటన్నిటిని ఎక్స్పెక్టేషన్స్ అనే ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయో ఈ టేబుల్లో మనం పరిశీలించుదాము. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఎంత వచ్చిందండి ఫస్ట్ ఎంత వచ్చింది 60 వచ్చేసింది. నెక్స్ట్ 752 ఎలా వస్తుందో మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. 752 ఓకేనండి. సెకండ్ రోలోని ఏంటి ఇక్కడ 3008 ఇంటూ ఏమి నెక్స్ట్ ఏం చేస్తాము ఈ ఫస్ట్ కాలంలోని టోటల్ ఎంత ఉందండి 3008 ఇంటూ 812 బై 3248 చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ చేసాము చూడండి. ఇక్కడ మనకి మనం ఒకసారి చూద్దాం. 3008 ఇంటూ 812 బై 3248 చేస్తే మనకి 752 అనేది వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ మనకి మరి 180 ఎలా వచ్చింది సార్? మరి 180 అంటే సేమ్ అలాగే 180 వచ్చేప్పుడు ఏం చేద్దాము ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి 240 ఇంటూ ఏం చేద్దాము సెకండ్ రోలో ఉన్నటువంటిది ఏం చేస్తాము 2436 బై ఏం తీసుకుంటాము 48 తీసుకున్నట్లయితే ఎంత వస్తుంది 180 అనేది వస్తాము. ఓకే అండి. అలా మనం దీన్ని చేస్తాము. చేసిన తర్వాత ఈ రో మొత్తం టోటల్ చేస్తాం, ఈ రో మొత్తం టోటల్ చేస్తాము, ఈ రో మొత్తం టోటల్ చేస్తాం, ఈ కాలం మొత్తం టోటల్ చేసాము, ఈ కాలం మొత్తం టోటల్ చేస్తాము. దీన్ని ఆధారం ఇదంతా ఏంటి మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. ఇది మనం ఇచ్చినటువంటి ఈ సమ్లో ఉన్నటువంటి నో ఫీవర్లో వచ్చినటువంటి వాళ్ళని ఏం తీసుకున్నాం ఇక్కడ తీసుకొని ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీని కనుక్కున్నాం. ఈ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ద్వారానే మనం ఏం చేయొచ్చు chi-squareని కనుగొనవచ్చు. ఇప్పుడు chi-square టేబుల్ చూద్దాం మనం. ఓకే, ఈ chi-square మనం ఏం చేస్తాం ఇక్కడ chi-square టెస్ట్లోకి వీటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే మనకి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది మనకు ఆల్రెడీ ఈ లెక్కలో ఇచ్చినాయండి. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినవి. తర్వాత ఏం చేసాము ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ మన కింద చేసాము. ఇందాక ఏం చేసాము ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. ఈ 20కి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 60. 220కి ఎంత వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 180. 792కి 552. 792కి ఎంత వచ్చింది మనకి 552. 792కి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 752. 2216కి ఎంత మనకి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 2256 వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి chi-square ఈక్వేషన్లో మనం ఫస్ట్ మనకి O మైనస్ ఈ హోల్ స్క్వేర్. O అంటే ఏంది అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ మైనస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. దానికి రెండింటి తీసివేస్తే మన తర్వాత వచ్చిన వాల్యూ ద్వారా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ 20 మైనస్ 60 ఎంత వస్తుందండి 40.
40కి ఏం చేయాలా హోల్ స్క్వేర్ చేయాలి. హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి 1600 వస్తుంది. నెక్స్ట్ 220 మైనస్ 180 చేస్తే ఇక్కడ 40 వస్తుంది. 40కి హోల్ స్క్వేర్ వచ్చేసి 60. ఇలా అన్ని 40లో వస్తాయి కాబట్టి స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ అన్నప్పుడు మనకి ఇవన్నీ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీలో నుంచి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ మనం లెక్క చేసి వచ్చిన వాల్యూస్కి హోల్ స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది మనకి ఈ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ వచ్చినట్టు ఆల్రెడీ మనకి ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ వచ్చాయి కదా, దానికి ఏం చేయాలా ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో హోల్ స్క్వేర్ వాడిని బై చేస్తే వస్తుంది. 1600/60 కొడితే మనకి 26.667 వస్తుంది. నెక్స్ట్ 180/1600 చేసి వస్తుంది. ఇలా చేస్తే ఫ్రెండ్స్ ఇవన్నీ వస్తాయి. ఈ వాల్యూస్ అన్నిటి మనం టోటల్ చేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ 38.393 వచ్చేస్తుంది. ఓకే అండి. ఇప్పుడు చూడండి మనకి కై స్క్వేర్ ఫార్ములా ఏం తీసుకున్నాం మనం ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ సమ్మేషన్ ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ బై ఈ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి వాల్యూ టేబుల్ వాల్యూ ఎంత వచ్చిందండి ఇక్కడ 38.398. నెక్స్ట్ చూడండి ఆర్ ఈక్వల్స్ టు వి ఈక్వల్స్ టు ఆర్ మైనస్ 1 ఇంటూ సి మైనస్ 1. ఆర్ అంటే ఇంకా రో, ఒకటో రోని తీసుకున్నాము, తర్వాత కాలమ్స్ తీసుకున్నాము. చూడండి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయండి, రోస్ ఎన్ని ఉన్నాయి దీంట్లో చూడండి, ఇక్కడ 1 2 కదా, రోస్ 2 ఉన్నాయి కదా, మైనస్లో 1. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 కదా, ఈ కాలమ్స్లో తీసుకున్నాం మనం. కాబట్టి ఏం చేస్తున్నాం ఇక్కడ ఏమి చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాము 2 - 1 ఇంటూ -2 - 1 తీసేసి ఎంత వచ్చింది 1 వస్తుంది. ఫర్ v ఈజ్ ఈక్వల్ అంత ఇప్పుడు మనకి 1 వచ్చినప్పుడు మన కై స్క్వేర్ వాల్యూలో కై స్క్వేర్ యొక్క టేబుల్స్ వాల్యూలోని 1 ఈక్వల్స్ టు దేని సమానం అవుతుంది 0.05 అయినప్పుడు ఈ కై స్క్వేర్ టేబుల్ వాల్యూలో 0.05 యొక్క వాల్యూ ఎంత అంటే మనకి 3.83. కాబట్టి ఇచ్చినటువంటి ఈ సొల్యూషన్లోని సమ్లోని నల్ హైపోథిసిస్ అనేది ఏమైనది రిజెక్టెడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కైనైన్ అనేది మలేరియా టెస్ట్లోని మనకి కై స్క్వేర్ టెస్ట్ ద్వారా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ మీకు ఈ మంచిగా అర్థమైందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. మంచిగా అర్థమైంది కాబట్టి మీరు మా ఛానల్ని లైక్ చేయగలరు, మరి షేర్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.